హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమరేష్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్. మాకు ఫ్రైడే అయితే మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట. ఇలా నేను ఆఫీస్కి మైక్ తీసుకోవాలంటే మర్చిపోయాను, అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ఇలాగైతే నీట్గా డెకరేట్ అయితే చేశారు ఆఫీస్ మొత్తం నీట్గా అందంగా. అండ్ తర్వాత ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే మా ఆఫీస్లో లంచ్ ఉంటుందో తెలుసు కదా మీకు. అలాగైతే లంచ్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ క్రిస్మస్ ట్రీని కూడా అరేంజ్ చేశారనమాట. ఆ క్రిస్మస్ ట్రీని 2 days నుంచి అక్కడే పెట్టున్నారు. ఆ తర్వాత కార్నర్లో కనిపిస్తుంది కదా, అదే మా డెస్క్. ఆ తర్వాత వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ కింద అన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇది మార్నింగ్ ఇంకా చాలా గిఫ్ట్స్ అయితే పెట్టారు. నేను మార్నింగ్ ఆఫీస్ రాగానే ఫస్ట్ అవర్లో అయితే షూట్ చేశాను వీడియో. ఇలాగైతే అన్ని గిఫ్ట్స్ అయితే పెట్టారు, చూడొచ్చు. ఇలాగా క్రిస్మస్ ట్రీ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. 2 days ముందు అయితే మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కొన్ని ఎంప్లాయీస్ నేమ్స్ అన్ని ఒక స్లిప్లో రాసి ఒక బౌల్లో వేశారనమాట. అందరూ ఇండివిజువల్గా వచ్చి స్లిప్స్ అయితే తీసుకున్నారు. ఆ స్లిప్స్ తీసుకున్న తర్వాత ఆ స్లిప్స్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి మనం ఇలా గిఫ్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలాగ అందరూ వచ్చి ఇలా గిఫ్ట్ అయితే పెడతారు. అక్కడ గిఫ్ట్ అయితే తీసుకొని ఆ నేమ్ రాసి గిఫ్ట్ మీద ఎవరైతే నేమ్స్ వచ్చాయో ఆ నేమ్ రాసి ఇలా గిఫ్ట్స్ అయితే పెడతారనమాట. ఈవినింగ్ వీటిని డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట. అలాగే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, బయట నుంచి తెప్పిస్తారనమాట. ఎవ్రీ ఫ్రైడే మాకు లంచ్ చాలా ఐటమ్స్ అయితే పెడతారు. అలా కూడా ఈరోజు కూడా అలాగే క్రిస్మస్ కాబట్టి స్పెషల్గా అయితే ఇలాగ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇలా రకరకాల ఫుడ్ అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు ఆ ఫుడ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నమాట. కర్డ్ అండ్ రైతా, మిగతావి పాపడ్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే పెడతారనమాట. ఎవ్రీ వీక్ మాకు ఆ రోటీ అయితే ఉంది. ఆ తర్వాత బిర్యానీ ఉంటుంది యాజ్ యూజువల్గా, అండ్ చికెన్ కర్రీ అని ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. అందరూ అడుగుతున్నారు, బ్రో మీ ఆఫీస్లో ఫుడ్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఫుడ్డే కాదు బ్రో, వర్క్ కూడా బాగుంటుంది మా ఆఫీస్లో. వర్క్ కల్చర్ కూడా బాగుంటుంది. అలాగే ఫుడ్ అండ్ ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంటుంది, టైమింగ్స్ కానీ అంతా. అండ్ మా టీం అయితే చాలా స్పెషల్. నాకు వాళ్ళైతే చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఇలాగ వీడియోస్ వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు మా మేనేజర్కి, మా హెడ్కి చెప్పారనమాట. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ కామెడీగా చెప్తూ ఉంటారు, ఎలా అని. మా హెడ్ అయితే చాలా మంచారనమాట, మా సార్ సతీష్ సార్. ఎప్పుడైనా ఇలా ఫ్రైడే వీడియో తీసేటప్పుడు చెప్తూ ఉంటారు, ఇలా తీసావా అసలు వ్లాగు, ఇలాగ అడుగుతూ ఉంటారు అనమాట. ఇలా ఎంకరేజ్ చేస్తుంటారు. అందుకే నేను ఫ్రీగా ఇలాగ వ్లాగ్ కూడా ఆఫీస్లో తీయగలుగుతాను, అన్ని వ్లాగ్స్. ఇలా అయితే మన ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. అండ్ తిన్న తర్వాత ఏమైందంటే కొంచెం సేపు వర్క్ చేసుకున్న తర్వాత ఇలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఇలా రకరకాల గేమ్స్ అయితే చేశారు. ఇదంటే బెలూన్ గేమ్ అనమాట ఇది. అలాగే లెగ్స్కి అయితే బెలూన్స్ అయితే కట్టారు. లెగ్స్కి బెలూన్స్ కట్టిన తర్వాత మనం అయితే వాటిని బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో వాళ్ళైతే విన్నర్ అవుతారనమాట లాస్ట్లో. ఇలా ట్రై చేశారనమాట. అలా అరౌండ్ 10 members అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు నేను వర్క్లో ఉన్నా కాబట్టి నేను తీయలేదన్నమాట. లాస్ట్కి ఇలా 5 members అయితే ఉన్నారు. ఈ 5 members గేమ్ అయితే జరుగుతూ ఉంది. లాస్ట్కి ఇదైతే విన్నర్ అయితే తెలియదనమాట ఈ గేమ్లో. ఓన్లీ 4 members అయితే లాస్ట్లో మిగిలిపోయారు. గేమ్ అయితే ఎండ్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు టఫ్గా ఆడుతున్నారు అందరూ 4 members. కాబట్టి ఆ గేమ్ అయితే ఎండ్ అవ్వలేదు, నీట్గా ఆడుతూ ఉన్నారు. కాబట్టి 4 members విన్నర్స్ అయితే చేశారు. కొంచెం ఇది ఫన్గా ఉన్నది అనమాట ఈ గేమ్ అయితే. అలాగే ఫిజికల్ యాక్టివిటీ లాగా కూడా ఉన్నది మిగతా వాళ్ళకి. ఇది మనకైతే ఇలాంటి గేమ్స్ అన్ని ఇష్టం ఉండదు, అక్కడికి వెళ్ళటం, బెలూన్స్ బ్లాస్ట్ చేయడం అలాంటివి. కాబట్టి మనం అయితే ఓన్లీ వీడియో తీయటంలో సైలెంట్ అయిపోయాము. ఇలాగైతే ఆడుతూ ఉన్నారనమాట. వీడియోని అయితే తీస్తున్నాను, నేనైతే చూస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఏంటి అబ్బాయి గేమ్ ఏంటి, ఎలా చేస్తున్నారని. స్టార్టింగ్ రాగానే అందరూ ఇలాగా ఈవినింగ్ అయితే ఇలా ఒక చోట గ్యాదర్ అయ్యాము. గ్యాదర్ అయ్యి గేమ్స్, కొన్ని యాక్టివిటీస్, సాంగ్స్ ఇలాంటివన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొక గేమ్ అయితే పెట్టారు. ఇలా మా హెచ్ఆర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అమ్మాయి ఏం గేమ్ ఏంటని. 10 members 12 members తీసుకున్నారు. ఇటు టీమ్ ఏ టీమ్ బి టీమ్ 2 teams వేసి గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తుందనమాట. ఇలాగైతే అంటే మనం ఆల్రెడీ చూసాం ఈ గేమ్. లైక్ అటు సైడ్ టీం నిలబెడతారు, ఆ క్లాత్ అయితే సెంటర్లో పెడతారు అనమాట. తను నెంబర్స్ ఇచ్చి ఉంటుంది అనమాట. అంటే ఈ టీంలో ఒక 6 members, ఈ టీం వాళ్ళు కూడా సేమ్ 6 members. అమ్మాయి 1 అని చెప్తుంది. 1 అని చెప్పగానే 1 నెంబర్ ఉండే వాళ్ళు ఆ క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగైతే గేమ్ అంటే జరిగిందనమాట. ఇది కూడా చాలా ఫన్నీగా ఉండింది గేమ్. ఆ తర్వాత అయితే ఇంకా చాలా గేమ్స్ అయితే పెట్టారనమాట. లైక్ ఈ గేమ్ తర్వాత సాంగ్ కాంపిటీషన్. షూట్ అయితే చేయలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాను. అంటే చిన్న వర్క్ అయితే ఉండింది నాకు ఆఫీస్లో, కాబట్టి ఆ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఇలా గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి మా ఆఫీస్లో. ఎప్పుడైనా ఈవెంట్స్ అయితే బాగా చేస్తారు, లైక్ ఇంకేదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు గేమ్స్ కానీ ఇలాంటివి. అలా తర్వాత ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే అరేంజ్ చేశాను అనమాట. స్నాక్స్ కూడా చాలా బాగా చేశారనమాట. 2 types ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. ఇది కూడా మీకు షార్ట్లో నేను పోస్ట్ చేశాను కదా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ షార్ట్లో ఉన్నాయన్నమాట. ఇంకా వెజ్ రోల్స్ అండ్ పన్నీర్ టిక్కా కూడా ఉంది.
అండ్ ఆ తర్వాత నాన్ వెజ్ కూడా ఉన్నాయన్నమాట. నాన్ వెజ్‌లో చికెన్, క్రిస్పీ చికెన్ అండ్ తందూరి చికెన్ కూడా పెట్టారనమాట. ఆ తర్వాత గిఫ్ట్స్ అయితే డొనేట్ చేశారు. ఆ ప్లమ్ కేక్ కూడా ఉందని చెప్పడం మర్చిపోయా. ప్లమ్ కేక్ నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైమ్ కూడా నేను వేరే ఫ్రెండ్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఇలా మన ప్లేట్‌లో కొంచెం పెట్టుకొని తినేసాను. ఆ తర్వాత లాస్ట్‌లో ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు గిఫ్ట్స్ అయితే. ఈ సీక్రెట్ సాంటా గిఫ్ట్ ఎవరికీ తెలీదనమాట. ఎవరి నేమ్ ఎవరికొచ్చిందో. లాస్ట్‌లో రివీల్ చేశారు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత. ఫస్ట్ గెస్ చేయమన్నారు. అంతమంది ఎంప్లాయీస్‌లో గెస్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి, వాళ్ళే తర్వాత నేమ్స్ అయితే చెప్పారు. అలాగే నాకు కూడా గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఈ గిఫ్ట్ చూసి నేను చిన్న బాక్స్ అయితే ఉండింది. ఆ బాక్స్ చూసి నేను మామూలుగా చాక్లెట్ బాక్స్ ఉంటుంది కదా! చిన్నది. చాక్లెట్ బాక్స్ ఏమో అనుకున్నాను. చూడగానే అలా ఉండిందనమాట. ఆ తర్వాత ఓపెన్ చేస్తే నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాననమాట. అందరికి నార్మల్‌గా అందరికి ఇస్తుంటాయి గిఫ్ట్స్ కదా! నేను కూడా ఇది చూసి ఫస్ట్ నేను అంత అనుకోలేదనమాట వాచ్ ఉంటుందని. ఆ తర్వాత చూసేసరికి ఇక్కడ ఫాస్ట్‌ట్రాక్ వాచ్ అయితే ఇచ్చారు నాకు. ఫాస్ట్‌ట్రాక్ వాచ్ ఓపెన్ చేసి చూసాను. వాచ్ కూడా చాలా లుక్ కూడా చాలా బాగుందనమాట. ఫైనల్‌గా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్‌తో పార్టీ అయితే ఎండ్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.